హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ కిచెన్. నేను మీ అంజలి. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ బెల్లం గవ్వలు. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. చాలామందికి గవ్వలు చేసేటప్పుడు గట్టిగా వచ్చేస్తుంటాయి కదండి. కరకరలాడుతూ గుల్లగుల్లగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. అంతే కదండి, గవ్వల పీట లేకపోయినా గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపించబోతున్నాను. పాకం అనేది గవ్వలకి కరెక్ట్ స్ట్రక్చర్లో ఎలా పట్టుకోవాలో కూడా చూపించబోతున్నాను ఈరోజు వీడియోలో. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఒక బౌల్లో 2 కప్స్ మైదా వేసుకోవాలి. 2 కప్స్ మైదాకి 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇలా సన్నగా ఉన్న ఉప్మా రవ్వ వేసుకోవాలి. కొంచెం గరుగ్గా ఉంటే గ్రైండ్ చేసి వేసుకోండి. ఇక్కడ నేను సన్న రవ్వే వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి, అంతా మిక్స్ అయ్యేలాగా. ఇలా బాగా మిక్స్ చేసుకొని చిన్న హోల్ కింద పెట్టుకోవాలి. ఇక్కడ నేను వేడివేడి నెయ్యి వేస్తున్నానండి. ఇలా వేడి నెయ్యి వేసుకోవడం వల్ల మనకి గవ్వలు అనేవి గుల్లగా వస్తాయి. ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. నెయ్యి ప్లేస్లో డాల్డా కూడా వేసుకోవచ్చండి. ఇలా అంతా మిక్స్ అయ్యి ముద్ద చుడితే ముద్ద కింద రావాలి. ఇక్కడ నాకు ముద్ద కింద రాలేదండి, కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకున్నాను. ఇలా బాగా కలుపుకొని ఇలా ముద్ద కింద రావాలి. చూసారు, ఇప్పుడు వచ్చింది. ఇలా వచ్చాక బాగా కలుపుకొని కొంచెం కింద వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వాటర్ అని ఎక్కువ వేసుకున్నా మనకి గవ్వలని గట్టిగా వచ్చేస్తాయండి. ఇలా సెమీ సాఫ్ట్గా ఉండేలాగా పిండిని మనం బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధానంగా సెమీ సాఫ్ట్ వచ్చేలా కలుపుకొని మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకొని చిన్న బాల్స్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న బాల్స్ చేసుకోవాలండి. మరీ పెద్దగా చేసుకున్న గవ్వలు మనకి ఉడకవండి. ఇలా చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గవ్వల పీట లేకుండా గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం ఆయిల్ దేవుకునే గరిటతో ఇలా గవ్వలనే చేసుకోవచ్చండి, గవ్వల పీట లేకపోయినా. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కో బాల్తో మనం ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇలా గవ్వలని మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా గవ్వల షేప్ అనేది ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని మనం తయారు చేసుకున్న గవ్వలు కొంచెంగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకూడదు, గవ్వలు లోపల సరిగ్గా ఉడకవు. గవ్వలు అనేవి నిదానంగా వేయించుకోవాలి. 2 to 3 మినిట్స్ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలి. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. షేప్ కూడా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఒకటి ఇరిచి చూస్తే మనకి ఇలా విరగాలండి. మనకి తినేటప్పుడు కూడా కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక పాన్లో 1 కప్ బెల్లం వేసుకోవాలి. 2 కప్స్ మైదాకి 1 కప్ బెల్లం సరిపోతుంది. 3 to 4 టేబుల్ స్పూన్ వాటర్ కూడా వేసుకొని మెల్ట్ అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో కదుపుకుంటూ ఉండాలి. బెల్లం అంతా ఇలా మెల్ట్ అయ్యేలాగా కదుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 2-3 ఇలాచీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బెల్లం అంతా మెల్ట్ అయ్యేలాగా కదుపుకుంటూ ఉండాలి. ఇలా మెల్ట్ అయ్యాక మనకి స్ట్రక్చర్ అనేది ఇలా రావాలి. పాకం అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా రావాలి. స్టిక్కీగా తీగ పాకం కన్నా ఎక్కువ, ముద్ర పాకం కన్నా తక్కువ వచ్చేలాగా ఇలా చూసుకోవాలి. ఇలా వచ్చింది అంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టేనండి. మనం ఫ్రై చేసుకున్న గవ్వలు వేసుకొని నిదానంగా కదుపుకుంటూ ఉండాలి.
2 to 3 minutes అలా కలుపుకుంటూ ఉండాలి. పాకం అంతా గవ్వలకి పట్టేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. టర్న్ ఆఫ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు కంటిన్యూస్గా ఇలా మనకి బెల్లం పాకం అనేది స్టిక్కీగా అయిపోతుందండి. అప్పుడు మనం కలపకుండా పక్కన చల్లారి పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు స్టిక్కీగా అవుతుంది. చూసారా, పాకం మనకి గట్టిగా అయిపోయింది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం గవ్వలన్నీ సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న గవ్వలు చల్లారాక స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెల్లం గవ్వలు మనకి రెడీ అయిపోయాయి. కరకరలాడుతూ గుల్లగుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.